ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసిన రోడ్లు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలో 10 రోడ్లను గురించి తెలుసుకుందాం. ఈ భయంకరమైన రోడ్లలో ప్రయాణం చేయాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే అక్కడ ప్రమాదాలు సర్వసాధారణం మరియు ప్రాణాలు గాలిలో దీపం. పెసాస్ డి గోయిస్ 4.3 కిలోమీటర్లు గల ఈ రోడ్డు ఫ్రాన్సు మరియు నాయిర్ మ్యూటర్ ద్వీపానికి గల ఏకైక భూమార్గం. ఇది ఫ్రెంచ్ అట్లాంటిక్ తీర ప్రాంతంలో కలదు. మొదట ఈ రోడ్డును చూచినప్పుడు ఈ రోడ్డు ఎందుకు ప్రమాదకరమైనది అని అందరూ అనుకుంటారు. కానీ కొద్దిసేపటికే తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే కాసేపటికే సముద్రపు అలలు వచ్చి ఎంతో సుందరమైన పెసాస్ డి గోయిస్ అని పేరు గల ఈ రోడ్డును ముంచివేస్తాయి. ఇలా రోజుకు 2 సార్లు అలలు ఆ రోడ్డును అదృశ్యం చేస్తాయి. ఈ రోడ్డులో ప్రయాణం ప్రతి ఒక్కరికి ఛాలెంజ్. ఎందుకంటే తడి, సముద్రపు పాచి ప్రయాణానికి ప్రతికూలంగా ఉంటుంది. వాహనాలు తడి, సముద్రపు పాచిలో జారి వాహనం అదుపు తప్పి నిత్యం ప్రమాదాలు సంభవిస్తుంటాయి. భారతదేశంలో కూడా అత్యంత ప్రమాదకరమైన రోడ్డు ఒకటి ఉంది. దాని పేరు జుజిల్లా పాస్. లడక్ మరియు కాశ్మీర్ నగరాలను కలుపుతుంది. దీని రోడ్డు అని ఎవరూ నమ్మలేనంత అధ్వానంగా ఉంటుంది. 9.5 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారి సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తుగల పర్వతాల గుండా సాగుతుంది. తీవ్రమైన గాలులు, విపరీతమైన మంచు రోడ్డును కప్పివేసి ఉంటాయి. వర్షం వచ్చిందంటే వాహనం ఎటు జారుతుందో ఎవరూ చెప్పలేరు. అసలు సేఫ్టీ బ్యారర్స్ అసలు కనిపించవు. ఈ రహదారి ఎంత ఇరుకు అంటే అంత ఇరుకుగా ఉంటుంది. ట్రక్కులు, కార్లు, పశువులతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. పటియో పాలో ఫెరెడి కాకి రోడ్, గ్రీస్ 23.5 కిలోమీటర్లు గల ఈ రోడ్డు గ్రీసులోని అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ప్రసిద్ధికెక్కింది. ఈ రోడ్డు ఎక్కడ కూడా చదును లేకుండా ఎక్కువ ఏటువాలుగా ఉంటుంది. అంతేకాక ప్రతి 500 మీటర్లకు ఎత్తు అనూహ్యంగా పెరుగుతూ ఉంటుంది. ఈ దారి పెద్ద పెద్ద గుంతలతో, ఎక్కువ మలుపులతో అతి భయంకరంగా ఉంటుంది. ఈ దారిలో మలుపులకు సంబంధించిన సిగ్నల్స్ బోర్డ్స్ ఎక్కడా కనిపించవు. పెద్ద పెద్ద ట్రక్కులతో, పాదాచారులతో, పశువులతో, ఇతర వాహనాలతో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. వాహనాలు లోయల్లో పడకుండా రక్షణ ఏర్పాట్లు అస్సలు కనిపించవు. రాత్రి వేళల్లో ప్రయాణం చేసేవారు మలుపులను అంచనా వేయలేక ప్రాణాలను లోయలకు అర్పిస్తుంటారు. లగ్జర్ అల్ హుర్గడా రోడ్, ఈజిప్ట్. ఈ రోడ్డు ఈజిప్ట్లోని ప్రాచీన నగరం లగ్జర్ మరియు ఎర్ర సముద్రము మధ్యన ఉంది. మొదట ఈ దారి మారుమూల ప్రాంతం కాకుండా ఎంత మంచి రోడ్లో మనం ప్రయాణిస్తున్నాం అనే విధంగా ఉంటుంది. తర్వాత నేరగాళ్ల ముఠాలు, తీవ్రవాదులు రాత్రి వేళల్లో దోపిడీ చేయడానికి కాచుకొని ఉంటారు. దీని కారణంగా చాలామంది రాత్రి వేళల్లో హెడ్లైట్ ఆఫ్ చేసుకొని చీకటిలోనే ప్రయాణం చేస్తుంటారు. దీనివల్ల భారీ ప్రమాదాలు సంభవించి చాలామంది మృత్యువాత పడ్డారు. అందుకే చాలామంది ఖరీదైన చీకటిలో చూడగలిగే కళ్ళద్దాలను వాడి వాహనాన్ని నడుపుతుంటారు. టరాకో గార్గ్ రోడ్, తైవాన్. తైవాన్లోని 8వ నంబర్ జాతీయ రహదారిలో భాగమైన ఈ రోడ్డు దేశంలోని అతి ప్రమాదకరమైన రోడ్డుగా పరిగణలోకి తీసుకోబడింది. కొన్ని చోట్ల పర్వతాల్లో తొలచబడిన గుహల ద్వారా, మరికొన్ని చోట్ల పర్వత భూభాగం ద్వారా సాగుతుంది. కొన్ని చోట్ల రోడ్డు కోతకు గురై మరియు పర్వత చర్యలు విరిగిపడి ఉంటాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. కొన్ని చోట్ల నమ్మశక్యంగాని మలుపులు ఉంటాయి. ఇక్కడ వాహనాలు అదుపు తప్పటం సర్వసాధారణం. రహదారి నుండి పక్కకు చూశామంటే ఖచ్చితంగా కళ్ళు తిరుగుతాయి. అదుపు తప్పి లోయలలో పడ్డ వాహనాలు ఆ రహదారి ఎంత ప్రమాదకరమైందో తెలుపుటకు మూగ సాక్ష్యాలుగా ఎన్నో ఆ లోయలలో పడి ఉన్నాయి. స్కిప్పర్స్ కాన్యాన్ రోడ్, న్యూజిలాండ్. ఈ రోడ్లో ప్రయాణించాలనుకునేవారు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే. లేదంటే ప్రాణం పోతుంది, కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత పోతుంది. అంత ప్రమాదకరమైనది ఈ రోడ్డు. స్కిప్పర్స్ కాన్యాన్ రోడ్ న్యూజిలాండ్లోని నైరుతి ప్రాంతంలో ఉంది. దీనికి ప్రమాదకరమైన రహదారికి గల అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఈ రోడ్డు పర్వతాలు మరియు కొండల ద్వారా తొలచబడింది. ఈ రోడ్లో రక్షిత ఏర్పాట్లు మచ్చుకైనా కనపడవు. ఇంకా అతి ఇరుకైన రోడ్డు. 16.5 కిలోమీటర్ల పొడవు గల ఈ దారి ఎంత ఇరుకుగా ఉంటుందంటే ఏవైనా 2 వాహనాలు ఎదురుపడ్డాయంటే అవి ఫాస్ట్ కావడానికి ఏదో ఒక వాహనం కొద్దిగా దూరం వెనక్కి వెళ్ళి కొద్ది వెడల్పు ప్రదేశంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వాల్సిందే. హల్సిమా హైవే, ఫిలిప్పీన్స్. ఈ రహదారి సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ప్రయాణం వేసవిలో ఒక రకంగా ఉంటుంది. మిగిలిన కాలంలో విపరీతమైన వర్షం కారణంగా పొగమంచుతో కప్పబడి ఉంటుంది. మేఘాల వలన పగులు కూడా ఇక్కడ రాత్రిలాగా ఉంటుంది. భారీ వర్షాల వల్ల రోడ్డు ఎక్కువగా కోతకు గురై ఉంటుంది. ఇక్కడ గల సుందరమైన ప్రదేశాలు చూడటానికి ఇంత ప్రమాదకరమైన కూడా టూరిస్టులు ఎగబాకుతుంటారు. టూరిస్ట్ బస్సులు ఇక్కడ అతివేగంగా నడపటం వలన ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. థైన్మెన్ మౌంటైన్ రోడ్,
చైనా. ఈ దారి 11 కిలోమీటర్ల పొడవు మరియు కింది నుండి పైకి 11 మీటర్ల ఎత్తు ఉంటుంది. వెంట్రుకలు రింగులు తిరిగినట్లుగా 99 మలుపులతో ఈ రోడ్డు ఉంటుంది. వాహనాలు ఎదురుపడితే ఇబ్బంది తప్పదు. రోడ్డు వెంబడి బారియర్స్ ఉన్నప్పటికీ అతివేగం అందమైన ప్రకృతిని రక్తంతో తడుపుతుంది. ఇక్కడ మలుపులు తిరగాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. ER హైవే ఆస్ట్రేలియా 1675 కిలోమీటర్ల పొడవుతో ఉండే ఈ రోడ్డు ఆస్ట్రేలియాలోని ప్రధాన మరియు మారుమూల ప్రదేశాలను కలుపుతుంది. తిన్నగా ఫ్లాట్గా ఉండే ఈ రహదారిలో అసలు ప్రమాదాలు జరగవంటే పొరపాటే. బందిపోట్లు, ఒంటెలు, కంగారుల బెడద ఎక్కువ. ఈ రోడ్డు ఎక్కువగా ఎలాంటి మలుపులు లేకుండా ఉండడం వలన, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వలన కూడా అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. కరకోరం హైవే ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ రహదారి. కరకోరం హైవే పర్వతాలు, నదీ తీరాల వెంబడి సాగుతూ చైనాను మరియు పాకిస్తాన్ను కలుపుతుంది. మహాపర్వతాల వెంబడి సాగే ఈ రోడ్డు సహజంగానే చాలా ప్రమాదకరమైనది. ఈ రహదారి దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉంటుంది మరియు అకస్మాత్తుగా మంచు చర్యలు విరిగి పడుతుంటాయి. ఇక్కడ డ్రైవింగ్ ఎంత ప్రమాదకరం అంటే చెప్పనలవి కాదు. వీటితోనే ముగుస్తుందనుకుంటే పొరపాటే. బందిపోట్లు, టెర్రరిస్టులు దాడి చేయటానికి ఈ దారిలో కాచుకు కూర్చొని ఉంటారు. వీటి ద్వారా ఎలాంటి ముప్పు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేము. కానీ వీటిని ఎలాగోలా తప్పించుకున్నా ఈ రోడ్డు సముద్ర మట్టానికి ఊహించినంత ఎత్తులో ఉంటుంది. అంతేకాక డ్రైవర్స్కు చెప్పలేనంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్, ఈ రోడ్లు ఎంత ప్రమాదకరమైనవో. థ్రిల్లింగ్ కోసం చాలామంది ఈ రోడ్లలో ప్రయాణం చేస్తుంటారు. మీరు మాత్రం థ్రిల్ కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి. ప్రతి జీవికి ఒక్కసారే జీవితం వస్తుంది. మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మీ వారు పరితపిస్తూ ఉంటారు. వారి కోసమైనా జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.